కాశ్మీర్లో శోభాయాత్ర ఇది ఊహిస్తామా? అసలు మనం సాధ్యం అనుకుంటామా? శ్రీనగర్ నడిబొడ్డున, కాశ్మీర్ నడిబొడ్డున శ్రీనగర్లో జెండా ఎగరేని దమ్ముంటే మీ సైన్యానికి, మీ దేశానికి అని సవాలు విసిరింది ఆ రోజున తీవ్రవాద సంస్థ. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వానికి దమ్ము జాల, సైన్యాన్ని ముందుకు పోనీలా, పోలీసులు ముందుకు పోనీలా, అక్కడ ప్రభుత్వాన్ని చేష్టలుడిగి చూసింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మురళీ మనోహర్ జోషి నేను జెండా ఎగరేస్తానని బయలుదేరారు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి బయలుదేరారు. ఇట్లా దేశం నలుమూలల నుండి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకులు కాశ్మీర్కి వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం కూడా తెర వెనక నుండి వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఫైనల్గా కాశ్మీర్ నడిబొడ్డున, శ్రీనగర్ నడిబొడ్డున జాతీయ జెండా ఎగరేసి చూపించారు. బట్ ఆ తర్వాతన తీవ్రవాదులు విధ్వంసం సృష్టించింది చూసాం. అలాంటి కాశ్మీర్లో